వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. సముద్రం లేకుండానే అలల సవ్వడి విరబడనుంది. బీచ్ ను చూడాలంటే వైజాగ్, చీరాల ఇలా ఏదైనా తీర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. బీచ్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. బీచ్ ఒడ్డున నిలబడితే కాళ్లకు తగిలే అలలు ఇక హైదరాబాద్ వాసులు కూడా ఎంజాయ్ చేయబోతున్నారు. అదెలా అనుకుంటున్నారా? అవును, హైదరాబాద్ కు బీచ్ రాబోతోంది. సముద్రం లేకుండా బీచ్ ఎలా వస్తోంది అనుకుంటున్నారు కదా? ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి. హైదరాబాద్ లో సముద్ర తీరం లేకపోయినా బీచ్ తీసుకొస్తా అనే ఆపరేషన్ దుర్యోధన సినిమా డైలాగ్ నిజం కాబోతోంది. సముద్ర తీరం లేని భాగ్యనగరంలో పర్యాటక రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తూ ఒక భారీ ఆర్టిఫిషియల్ బీచ్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. కేవలం వినోదం మాత్రమే కాకుండా అడ్వెంచర్ స్పోర్ట్స్, లగ్జరీ రిసార్ట్స్ కలయికతో ఒక మెగా పర్యాటక హబ్ గా దీనిని తీర్చిదిద్దుతున్నారు. 35 ఎకరాల్లో 350 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక 2025 డిసెంబర్లో పనులు ప్రారంభించి హైదరాబాద్ ను గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్ గా మార్చడమే లక్ష్యంగా పనులు ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధమైంది. హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా ఉన్న కొత్వాల్గూడలో ఈ బీచ్ వస్తోంది. మొత్తం ప్రాజెక్టు విస్తీర్ణం సుమారు 35 ఎకరాలని ప్రభుత్వం టూరిజం అధికారులు వెల్లడించారు. ఇది తెలంగాణ ప్రభుత్వ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో అమలవుతోంది. ఈ మేరకు స్పెయిన్ కి చెందిన ఫ్లోయిడ్రా కంపెనీ, ఫార్చ్యూన్ హాస్పిటల్, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. హైదరాబాద్ శివార్లోని ఔటర్ రింగ్ రోడ్ కు అతి సమీపంలో ఉన్న కొత్వాల్గూడ వద్ద సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. తెలంగాణ ప్రభుత్వ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో దీనిని నిర్మిస్తున్నారు. దీనికోసం స్పెయిన్ కు చెందిన ప్రముఖ ఫ్లోయిడ్రా కంపెనీ ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందం కుదిరింది. దాదాపు 350 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పటికే సిద్ధమైంది. 2025 డిసెంబర్లో పనులు ప్రారంభించి హైదరాబాద్ ను గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్ గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్ లో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏంటంటే 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఆర్టిఫిషియల్ బీచ్. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ప్రత్యేకమైన ఇసుక, వేవ్ పూల్, భారీ మ్యాన్ మేడ్ లేక్ ద్వారా సందర్శకులు అచ్చం సముద్ర తీరంలో ఉన్న అనుభూతిని కలిగిస్తారు. ఇక ఈ నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేయడానికి అంతర్జాతీయ స్థాయి ప్యూరిఫికేషన్ టెక్నాలజీని వాడనున్నట్లు సమాచారం. మిగిలిన 20 ఎకరాల్లో అత్యంత విలాసవంతమైన ప్రైవేట్ విల్లాలు, ఫ్లోటింగ్ విల్లాలు, 5 స్టార్ హోటళ్లను నిర్మించనున్నారు. ప్రకృతి ఒడిలో విదేశీ పర్యాటక అనుభూతిని అందించేలా ఈ జోన్ ఉండబోతోంది. వినోదంతో పాటు సాహస క్రీడల ప్రియుల కోసం బంగీ జంపింగ్, స్కేటింగ్, అలాగే బీచ్ వాలీబాల్ వంటి ప్రత్యేక జోన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యామిలీతో వచ్చే వారి కోసం చిల్డ్రన్ ప్లే ఏరియాలు, సైక్లింగ్ ట్రాక్స్, అలాగే వాకింగ్ స్పేస్లు, ఫుడ్ కోర్ట్లు కూడా అందుబాటులో ఉంటాయి. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో వెల్నెస్ స్పా రిసార్ట్ ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అంతేకాదు ఇక్కడ ఆయుర్వేద థెరపీలు, యోగా, మెడిటేషన్ క్లాసులు కూడా నిర్వహిస్తారు. దేశంలోనే ఇలాంటి ఒక ఇంటిగ్రేటెడ్ ఆర్టిఫిషియల్ బీచ్ ప్లస్ టూరిజం టౌన్షిప్ రావడం ఇదే తొలిసారి. రాబోయే రోజుల్లో హైదరాబాద్ వాసులకు సముద్ర తీర అనుభూతి కోసం గోవా వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కొత్వాల్గూడలోనే ఆ కిక్కు లభించనుంది. వారమంతా వర్క్ చేసి వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకునే సాఫ్ట్వేర్స్ కి కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక యువత, చిన్నారులకైతే ఆనందం చెప్పక్కర్లేదు మాటల్లో.